స్తుతి మహిమయున్న నా ప్రభువా, సర్వకృపానిధివయున్న మా రక్షకుడా, విమోచకుడా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రాజులకి రాజువే, ప్రభులకు ప్రభుడవు నాయన. వెల్పులలో మీ వంటి సమం ఎవరున్నారు? మీరు తప్ప మాకు ఇంకెవరున్నారు నా ప్రభువా? మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో దేవా, మరణపు ముళ్ళును విరిచిన తండ్రివయ్యా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నా ప్రభు. దేవా, నీకు స్తోత్రములు వందనములయ్యా. మరణమాని విజయం ఎక్కడ, మరణమాని ముళ్ళు ఎక్కడని నా ప్రభువా. అయా, మరణపు ముళ్ళును విరిచిన దేవా, మృత్యుంజయునిగా లేచిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఇదిగో ప్రభు, పాతాళపు వాక్యలను నా ప్రభు నాయన విరచిన దేవుడవయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. సాతానుపై నాయన విజయము పొందిన తండ్రివయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము రాజా. అయ్యా అయ్యా, నీ ప్రేమ వర్ణాతీతము నా దేవా, నీకు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా అయ్యా, తేజోమయుడవై ఉన్నామా యేసు రక్షకుడా, మీకు స్తోత్రములు 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 నాయన. జీవాధిపతి వై ఉన్న రాజా, మీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. ఇదిగో నాయన ఇంతవరకు జరిగిన నీ సన్నిధి అంతటిని బట్టి, ప్రతి క్రమమును బట్టి మీకు స్తోత్రాలు. ప్రార్థనలో, పాటలలో, విశ్వాస ప్రమాణములో, బైబిల్ పఠనములో నా ప్రభువా మీరు తోడుగా ఉన్నారు దేవా, మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. ప్రత్యేకించి వాక్య లేఖనాల్లోనికి వెళ్ళబోతూ ఉండగా నాయన, అయ్యా బాబు బ్రదర్ ని మీ సిలువు చోటున మరుగుపరుచుకోనండి నా ప్రభువా. అయ్యా, మీరు మా కొరకు ఏమి సిద్ధపరిచారో ఈ దినమ నా దేవా, మీ దాసుల ద్వారా మాకు వినిపించమని వేడుకుంటున్నాను. దాసులను బలపరిచి స్థిరపరిచి, తద్వారా నా ప్రభువా చేరువచ్చిన జూమ్ జాయినర్స్ అందరితో మీరు మాట్లాడమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను ప్రభువా. అయా, మీ వాక్యము విరచి నాయన విరచి మాకు పంచి పెడుతూ ఉండగా నా ప్రభు, అయ్యా వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని, అర్థము చేసుకునే మనసును మాకు దయచేయమని వేడుకుంటున్నాను. ఎందుకంటే ఈ భయంకరమైన దినాలలో ఉన్నామయ్యా, కడు దుర్దినాలలో మేము బ్రతుకుతూ ఉన్నాము గనుక నాయన, మా ఆత్మీయతలో ఎక్కడ మేము సన్నగిల్లకుండా నా ప్రభువా అయ్యా, నీ వాక్కులను మా కంట భూషణముగా ధరించుకోగలగడానికి నా తండ్రి, ఆనాడు మిమ్మల్ని సాతాను శోధించిన వేళ నా ప్రభువా నాయన, సాతాన్ని ఎదిరించిన దేవుడివి కదయ్యా, అప్పుడు నీ యొద్ద నుండి పారిపోయాడు కదయ్యా. మేము కూడా నాయన ఈ లోకమనే సాతాన్ని జయించడానికి నా ప్రభువా నాయన, నీ వాక్యమనే ఖడ్గమును ధరించుకోగల వారమై ఉండడానికి నీ కృపా సహాయము దయచేయండి నా ప్రభు. దేవా, మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన, వాక్యానుసారముగా జీవించినట్లుగా నాయన, దిద్దుబాటు కలిగి, సిద్ధపాటు కలిగి నాయన, ఆత్మీయ దృఢత్వము కలిగి, స్థిరులమై కదలక నా ప్రభు నిలుచు వారిముగా ఉండినట్లుగా నా ప్రభు మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ ఉన్నానయ్యా. మీ వాక్యము అగ్ని వంటిది నాయన, మీ వాక్యము బండను బద్దలు చేయి సుత్తి వంటిది గనుక నా ప్రభు, కఠినమైన పాషాణమైన హృదయాలను పగులుగొట్టేది గనుక నా తండ్రి నాయన. అయ్యా, అట్టి మనసును మాకు దయచేయండి నా ప్రభు. అయ్యా, శ్రద్ధ కలిగి, భక్తి కలిగి, వినడానికి, అనుసరించడానికి నా ప్రభు వేటిని విడిచిపెట్టుకోవాలో, వేటిని అలంకరించుకోవాలో నాయన, లేఖనానుసారంగా ఎలా జీవించాలో మాకు నేర్పించమని వేడుకుంటూ నీ కృప సహాయమునకు అప్పచెప్పుకుంటూ, ఎన్నికలేని నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి జాయిన్ అయిన మా ఆత్మీయులు జాయిన్ అవ్వాల్సిన వారు త్వరగా జాయిన్ అవుటకు నీ కృపా సహాయం, గుడికి ఆది నుంచి అంతము వరకు మీరే అధ్యక్షత వహించి మీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ బాబీ రత్నాకర్ గారు అద్భుతమైన కృపచేత రక్షింపబడిన ఒక పాత్ర. వేదాంత శాస్త్రము మరియు తత్వశాస్త్రం ఎడల వారికి ఆసక్తి, రుచిగల ఫుడ్ మరియు స్నేహితులంటే వారికి మక్కువ, ప్రయాణించడము మరియు రచన, కవిత్వం చదవడము వారికి హాబీలు. షీలా గారు మరియు బాబీ గారులకు ముగ్గురు పిల్లలు, అనేక మంది ఆత్మీయ బిడ్డలు. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నం వారి నివాసం. అన్నయ్య గారిని, అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. ఆమేన్. అమ్మా వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది అన్నయ్య, ప్లీజ్ అండి. వెరీ గుడ్, ప్రైజ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా
ముఖ్యంగా దేవుని సేవకులకి ప్రత్యేకమైన శుభములు, వందనములు తెలియజేసుకొంచున్నానండి. మరి మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకొంచున్నానండి. మరి నేను ప్రయాణం చేస్తా ఉన్నాను కాబట్టి నేను వీడియో ఆన్ చేసుకోలేను. బాపట్లలో ఉన్నాను మా సిస్టర్ గారి ఇంట్లో. అందరూ మరి ఈరోజు కొన్ని ఊర్లలో ఈస్టర్ రోజు, మరి కొన్ని ఊర్లలో గుడ్ ఫ్రైడే రోజు మన ప్రియులు సమాధులు మనం విజిట్ చేసి ఫ్లవర్స్ ఉంచి ప్రేయర్ చేసుకొని వస్తాం. మరి ఇక్కడ కూడా ఉదయాన్నే మరి సమాధులు తోటకి వెళ్ళటం అనేది ఒక పద్ధతి. సో చాలా మంచి విషయాలు. మరి మనం ముఖ్యంగా ఈ సమయంలో మన ప్రియుల్ని జ్ఞాపకం చేసుకునడం, ముఖ్యంగా మన కుటుంబంలో. మరి ఈ మధ్యలోనే మరి ఇందిరా అక్క ప్రభు సన్నిధికి వెళ్ళారు. అలాగే ఇక్కడ చేరిన ప్రతి కుటుంబంలో మన ప్రియులు ఆయా సమయాల్లో దేవుని పిలుపునందుకొని ప్రభు సన్నిధికి వెళ్ళారు. వాళ్ళందరినీ మనం జ్ఞాపకం చేసుకునే సమయం ఈస్టర్ పండుగ, అలాగే గుడ్ ఫ్రైడే సందర్భంగా. మరి కొన్ని మాటలు దేవుని వాక్యం నుంచి మన ఆదరణ నిమిత్తం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అండి. దయచేసి నేను కొన్ని మాటలు చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది. ఎన్నో వచనం అంటే 8వ వచనం నుంచి ఎవరైనా చదువుతారండి? ఫిలిప్పీ 3:8 నుంచి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ చదవండి. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సహానుభవం గలవాడనై ఆయనను సమానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఇది వరకే. చాలమ్మా, థ్యాంక్స్ అమ్మా. ఇక్కడ పునరుద్ధాన బలము అని ఒక మాట మనం చూస్తాం 10వ వచనంలో. ద పవర్ ఆఫ్ హిస్ రిజరక్షన్. పౌలు ఒక డెసిషన్ తీసుకున్నాడంట తన లైఫ్ లో. ఏంటంటే పవర్ ఆఫ్ రిజరక్షన్ నేను తెలుసుకోవాలి, పునరుద్ధాన బలం అంటే ఏంటో నేను తెలుసుకోవాలి అని. మనం కూడా ఈ యొక్క ఈస్టర్ సందర్భంగా ఈ అంశం గురించి మనం ఆలోచించాలని నేను ప్రభు పేరిట ప్రోత్సహిస్తా ఉన్నాను. ఈ విషయం గురించి నాకు కూడా కంప్లీట్ గా ఇంకా గ్రహింపు రాలేదు. మనం ఎప్పుడైనా సరే జ్ఞానం కంటే కూడా అనుభవ జ్ఞానం మంచిది. సో అనుభవ జ్ఞానం మనం సంపాదించుకుంటే అది చాలా మరి ప్రభునందు ఆనందించవచ్చు మనం. ఇక్కడ పౌలు తన నిర్ణయం చూడండి 10వ వచనంలో. యేసు ప్రభువుని తెలుసుకోవాలనుకుంటున్నాడు. అప్పటికే ఆయనకి యేసు ప్రభు ఎవరో ఆయన గురించి కొంతమేర ఆయనకి తెలుసు. కానీ ఒక కొనసాగే తెలుసుకోవడంలో నేను కొనసాగాలి అనుకుంటున్నాను అంటే ఓపెన్ గా ఉన్నాడు అనమాట. రెవల్యూషన్స్ కోసం, ప్రత్యక్షతల కోసం ఓపెన్ గా పెట్టుకున్నాడు తన మనసుని. అలాగే పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఒక డెసిషన్ తీసుకున్నాడు. యేసు ప్రభువుని ఎరుగు నిమిత్తము, పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. సో ఈస్టర్ సందర్భంగా మనం కూడా ఈ మాటలు ఫిలిప్పీ 3వ అధ్యాయం 10వ వచనంలో, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్? ఇది కేవలము జస్ట్ ఒక పండగేనా? ఈ సందర్భంగా మనకేమైనా కనెక్షన్ ఉందా? ఈస్టర్ కి నాకు ఏంటి సంబంధం అనేది. ఈస్టర్ కి నాకు ఏంటి సంబంధం అంటే ఈ 10వ వచనంలో చూడండి, ఫస్ట్ లో ఏముందంటే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలెనని.
యేసుప్రభు వారు పునరుద్ధానం అయ్యారు ఈ యొక్క ఆదివార దినమున. దాదాపు 2000 సంవత్సరాల పైన అవుతుంది ఈ పాటికి. ఆయన మొదటి మనకి ఛాంపియన్ గా, ఆయన మొట్టమొదటిగా అనుభవించారు ఈ పునరుద్ధానం. ఇలాంటి పునరుద్ధానం, ఇప్పుడు లాజరు కూడా మరణం నుంచి లేచాడు, కానీ ఆ పునరుద్ధానం అది వేరు. కానీ యేసుప్రభు అనుభవించిన పునరుద్ధానం, లాజరు మరణం నుంచి లేచింది రెండు ఒకటి కాదు. యేసుప్రభు పునరుద్ధానము అది శాశ్వతమైంది. లాజరు మళ్ళీ చనిపోయాడు లేచిన తర్వాత కూడా, యేసుప్రభు వారు మళ్ళీ చనిపోలేదు. ఆయన శాశ్వతమైన పునరుద్ధానము అనుభవించారు. అయితే దాని వలన మనకి ఏంటి అంటే, మనం కూడా ప్రభువునందు ఉండి, ఎవరైతే ప్రభువునందు ఉండి మృతి చెందుతారో వాళ్ళు యేసుప్రభు వారు ఏ విధంగా పునరుద్ధానం అయ్యారో వాళ్ళు కూడా అదే విధంగా పునరుద్ధానం అవుతారు. ఇప్పుడు మన సమాధులు ఉన్నాయి కదా, సమాధులు తెరవబడతాయి. ఆ సమాధుల్లో ఉన్న మన ప్రియుల యొక్క శేషములు, ఆ యొక్క రిమైన్స్, మోర్టల్ రిమైన్స్, ఆ యొక్క బోన్స్, ఆ యొక్క రిమైన్స్ ఏంటైతే ఉన్నాయో దానిని మళ్ళీ దేవుడు ఆ వ్యక్తి ఆ యొక్క సమాధిలో నుంచి, ఆ అవశేషాల నుంచి, ఆ రిమైన్స్ నుంచి దేవుడు పునరుద్ధానం చేయటం ఆయన యొక్క డిజైన్ అయింది. దేవుడు అలా పెట్టాడు తన చిత్త ప్రకారం. మరి ఆ యొక్క పునరుద్ధానం గురించి పౌలు అంటున్నాడు, ఒక మాట అంటున్నాడండి, దయచేసి గమనించండి. ఏంటంటే, ఏ విధము చేతనైనను అన్నమాట. అంటే అది ఆటోమేటిక్ గా జరిగేది కాదు. నేను ఏ విధము చేతనైనను, ఆ మాట చాలా ముఖ్యం. ఒకసారి మనకి మనల్ని తీవ్రంగా హెచ్చరించే పదం ఇది. ఇక్కడ 10వ వచనంలో మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని నేను అలా రాయటం లేదు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలని. మరి సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ఎన్నో చేయొచ్చు ఈ జీవితంలో. ఒక సేవకుడు అయి ఉండొచ్చు, సేవకురాలు అయ్యొచ్చు, లేకపోతే మామూలుగా విశ్వాసి అయ్యండి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటూ ఉండొచ్చు, పాస్టర్ గారు అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ సేవ చేసే వ్యక్తి అయి ఉండొచ్చు. ఎన్ని చేసినా నీ జీవితాన్ని నిరూపించే ఒక విషయం ఉంది, అదే నీ పునరుద్ధానం. అందరూ పునరుద్ధానం అవుతుంటే నేను పునరుద్ధానం అవుతానా? ఇదే పౌలు ప్రశ్న. ఈరోజు ఈస్టర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం, బాగానే ఉంది, కానీ నువ్వు పునరుద్ధానం అవుతావా? నువ్వు విల్ యూ రిజరెక్ట్? ఒకవేళ పునరుద్ధానం అయితే తీర్పుకి పునరుద్ధానం అవుతావా? ప్రభు సన్నిధిలో ఉండటానికి పునరుద్ధానం అవుతావా? మనల్ని బహిరంగంగా మనం జెన్యూనా కాదా, మనం విశ్వాసంలో ఉన్నామా లేదా తేల్చి చెప్పేది ఈ పునరుద్ధానమే. అది భవిష్యత్తులో ఒక గొప్ప ప్రదర్శన. అందరూ చూచుచుండగా నువ్వు పునరుద్ధానం అవుతావు, ప్రభు అయిన యేసుక్రీస్తుతో కలిసి ఉండటానికి. అందరూ చూస్తుండగా ఒకవేళ నిన్ను నీవు మోసం చేసుకుంటూ నీ జీవితంలో విశ్వాసం లేకుండా నీ సొంత నీతిని ఆధారం చేసుకుని బ్రతుకుతా ఉంటే అందరూ చూస్తుండగా నువ్వు పునరుద్ధానం అవుతావేమో కానీ తీర్పు కోసం పునరుద్ధానం అవుతావు. ఇది గొప్ప బహిరంగ విండికేషన్, అంటే నువ్వు జెన్యూనా కాదా తెలియపరిచే ఒక గొప్ప సంఘటన భవిష్యత్తులో మన కోసం ఎదురు చూస్తా ఉంది. మరి ఒకరోజు ఒక పరుగు పందెంలో ఒక అతను ఫస్ట్ వచ్చాడంట, అందరికంటే ఫస్ట్ వచ్చాడు. కానీ అతని మీద డౌట్ వచ్చిందంట వాళ్ళకి, ఆ పోటీ పెట్టిన వాళ్ళకి. ఆయన బ్లడ్ పరీక్ష చేస్తే, బ్లడ్ టెస్ట్ చేస్తే అతను బాగా పరిగెత్తటానికి ఒక మాదక ద్రవ్యం, ఒక డ్రగ్ తీసుకున్నాడంట. అంటే వెంటనే ఆయనకి క్యాన్సిల్ చేసేసి అతనికి ఇచ్చిన ఆ బహుమానం కూడా వెనక్కి తీసుకున్నారు. ఈరోజు నువ్వు నేను అలాగున్నామేమో. ఆ డ్రగ్ ఏంటో తెలుసా అండి? ఇదే వచనంలో ఉంది, 9వ వచనంలో, ఫిలిప్పీ 3:9. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలన అయిన నీతి.
అంటే ఏంటో కూడా చెప్తున్నాడు. ఇక్కడ 2 రకాల నీతులు ఉన్నాయి. ఏంటంటే ధర్మశాస్త్ర మూలమైన నీతి ఒకటి, క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి. క్రీస్తునందలి విశ్వాసం వలననైన నీతి అంటే ఏంటో వివరిస్తా ఉన్నాడు పౌలు గారు ఈ వచనంలో. ఏమంటున్నాడంటే, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై. విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే నీతిలో మనం ఉంటేనే ఈ పునరుద్ధానం అవుతామండి. దయచేసి గమనించండి. దీంట్లో మరి బైబిల్లో 2 పదాలు ఉంటాయి. ఒకటి లీగలిజం, లీగలిజం ఆర్ మోరలిజం. అంటే ఇదే ధర్మశాస్త్రాన్ని, లేకపోతే మరి ఇది చేయొద్దు, ఇది చేయకూడదు అని ఒక లా ఉంటుంది కదా, లా పరంగా, చట్టపరంగా, లేకపోతే ధర్మశాస్త్ర పరంగా మనము దేవుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవాలని చూడటం. మంచి జీవితాలు జీవించి నీకు తెలిసిన బెస్ట్ లైఫ్ జీవిస్తూ దేవుణ్ణి సంతోషపరచాలని చూడటం. లేకపోతే కొన్ని క్రియల ద్వారా, క్రియల మూలమైన జీవితం ద్వారా, లేకపోతే మంచి జీవితాలు జీవించటం మనలో చాలా మందికి వచ్చు. అది చాలా ప్రమాదకరమైన సంగతి. నేను చెప్పేది చివరి వరకు వింటే, దయచేసి నేనేం చెప్తున్నానో మీరు మొత్తంగా వింటే గాని అర్థం కాదు. ఏంటి మంచి జీవితం జీవించటం ప్రమాదకరమా అనుకోవచ్చు. నిజంగా ప్రమాదకరమే. మంచి జీవితాలు జీవించటం మంచి మనుషులకి చాలా అలవాటైంది, ఎంతో అలవాటైంది. కానీ దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటానికి సరిపోదు, దేవుని రక్షణని పొందుకుంటానికి సరిపోదు. నిజానికి దేవుడు నిన్ను రక్షించింది నువ్వు ఫెయిల్ అయ్యావు కాబట్టి. బయటికి నువ్వు చాలా మంచి కుటుంబ జీవితం నీకు ఉండుండొచ్చు, నీ పిల్లలు బాగా మంచిగా ఉండుండొచ్చు విశ్వాసంలో. కానీ దేవుడు ఇవన్నీ చూడలా, నువ్వు పాపివని చూసి రక్షించుకున్నాడు. దేవుడు చూస్తుంది మంచితనం కోసం కాదు, దేవుడు చూస్తుంది విమోచించటానికి. ఉటోపియా వర్సెస్ రిడెంప్షన్ అంటే మంచి సమాజం ఒకవైపు అయితే విమోచన మరొక వైపు. మంచి సమాజానికి ఎంతో మంది, రామరాజ్యానికి లేకపోతే మంచి సమాజానికి, పరలోకం లాంటి జీవితానికి మనం ఎంతో ఆశపడతాం. రామరాజ్యం అంటే మన దేశంలో ఒక మంచి రాజ్యం కోసం జనరల్ గా ఎక్కువ మంది అనుకునే ఒక పేరు అది. అంటే నీతి బాగుంటది, న్యాయం ఉంటది, ఇలాగా ఆ ఆ అర్థంలో అన్నాను నేను. మరి మన జీవితాల్లో ఒక మాట ఉంటది క్రైస్తవులంగా, పరలోకమందు నీ చిత్తము ఎలాగ నెరవేర్చినదో భూమి యందును నెరవేరును గాక. అయితే ఇవన్నీ కూడా చూస్తే ఒక పక్కన మనకి మంచి సమాజం ఉండాలని, అయితే ఇంకో పక్కన విమోచన. సో ఉటోపియా వర్సెస్ రిడెంప్షన్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఒక పక్కన లీగలిజం అంటే మోరలిజం, అంటే దేవుని ఫేవర్ని, దేవుని అనుగ్రహాన్ని మంచి జీవితం జీవించడం ద్వారా సంపాదించుకోవాలని చూడటం. అయితే ఇంకొకటి ఉంది, దీనికి వ్యతిరేక పదం ఏంటంటే, వ్యతిరేక పదం కాదు, మరొక సైడ్ ఏంటంటే దేవుడు రక్షించుకున్నాడు కదా అని చెప్పి ఇక నేను ఎట్లయినా జీవించవచ్చు అని, దాన్ని యాంటీ నామినియిజం అంటారు. యాంటీ నామియనిజం. యాంటీ నామియనిజం అంటే ఇక ఏ లా లేదు, నాకు ఏ చట్టం వర్తించదు, ఏ ధర్మశాస్త్రం నాకు వర్తించదు, నా ఇష్టానుసారంగా జీవించవచ్చు. ఎందుకంటే నేను కృపచేత రక్షించబడ్డాను కాబట్టి, దేవుడు నన్ను రక్షించుకున్నాడు కాబట్టి నాకు ఎటువంటి ధర్మశాస్త్రం కానీ కట్టుబాట్లు కానీ నా ఇష్టానుసారంగా నేను జీవించవచ్చు అనుకోవటం ఒక మనస్తత్వం. ఇంకొక మనస్తత్వం ఏంటంటే రక్షించబడ్డాను కానీ నేను నా సొంతగా నాకు తెలిసిన నీతి ఒకటి ఉంది, నేను చాలా మంచిగా జీవించగలను, నా భార్యని నేను ప్రేమించగలను, ఆ భార్యని చాలా మంచి భర్తగా ఉండటం, మంచి భార్యగా ఉండటం, మంచి తల్లిదండ్రులుగా ఉండటం, మంచి పిల్లలుగా ఉండటం, ఇవన్నీ కూడా చాలా మంది తమ సొంత శక్తితో చేయగలరు. కానీ ఇక్కడ మనల్ని హెచ్చరించే మాట ఈస్టర్ సందర్భంగా
ఏ విధము చేతనైనను నేను పునరుద్ధానం అవ్వాలని. నా మాట వినిపిస్తుందండి? వినిపిస్తుంది బ్రదర్. థ్యాంక్స్ అమ్మా. ఈ ఈ ఏ విధంగా చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవాలని ఎందుకు రాస్తాడండి? ఏ విధం చేతనైనను, ఎట్లాగొట్ట నేను ఐ వాంట్ టు రిజరెక్ట్, నేను పునరుద్ధానం అవ్వాలి. పౌలు అంటున్నాడు నేను ఆటోమేటిక్ గా పునరుద్ధానం అవ్వను. నేను చివరిలో అంటున్నాడు కదా, మంచి పోరాటం నేను పోరాడాను, నా విశ్వాసమును నేను కాపాడుకుంటున్నాను. ఇదే సీక్రెట్, ఇదే తాళపు చెవి. నువ్వు విశ్వాసములో ఉన్నావా, నీ సొంత నీతిలో ఉన్నావా? మన జీవితం అంతటిని పరిశీలించుకుంటానికి ఒక సింపుల్ తాళం చెవి. ఆర్ యూ ఇన్ ద ఫెయిత్ ఆర్ ఆర్ యూ ఇన్ యువర్ ఓన్ రైచియస్నెస్? విశ్వాసానికి వ్యతిరేక పదం నీ సొంత నీతి. ఈ రెండు చాలా దగ్గరగా ఉంటాయండి బయటికి చూడటానికి. కానీ దేవుడు ఒక బహిరంగ ప్రదర్శన చేయబోతున్నాడు నీ జీవితాన్ని. నువ్వెవరు అయినా సరే ఏంటంటే, బహిరంగంగా పునరుద్ధానం అవుతావు. నువ్వు బహిరంగంగా పునరుద్ధానం అయినప్పుడు ప్రభువు దగ్గరికి వెళ్తావా, లేకపోతే తీర్పులోనికి వెళ్తావా? ఇక్కడ ఏ విధము చేతనైనను పునరుద్ధానం, మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలెనని ఏం చేస్తున్నాడంట? ఆయన మరణ విషయంలో సమాన అనుభవము కలవాడనై. ఇక్కడ మృతుల్లో నుంచి పునరుద్ధానం అవ్వాలంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన గ్రహింపు చూడండి. మొట్టమొదటిగా మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, ఒక సేవకుడు చాలా గట్టిగా హెచ్చరించాడు. ఏంటంటే, ఓ రక్షణ పొందిన విశ్వాసి, నువ్వు ఈ మొదటి పునరుద్ధానంలో పాలు పొందుకుంటావని నువ్వు అనుకుంటున్నావేమో, జాగ్రత్తగా ఉండకపోతే దాన్ని మిస్ అవుతావు అని చెప్పాడు. మొదటి పునరుద్ధానం ఒకటి ఉంది. దేవుని చిత్తం అయితే మరొకసారి దీని గురించి, రెండవ పునరుద్ధానం గురించి కూడా మాట్లాడు. మొదటి పునరుద్ధానం అనేది ఆప్షనల్ కాదు. దాంట్లో లెగిస్తాం లేకపోతే లేదని కాదండి. ఖచ్చితంగా లెగకపోతే మనం మన జీవితం యొక్క గమ్యం మిస్ అవుతాం. మొదటి పునరుద్ధానంలో నువ్వు లెగవాలి. ఇక్కడ వింటున్న వాళ్ళకి ఎవరికైనా మొదటి పునరుద్ధానం ఏంటి, రెండో పునరుద్ధానం అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. దయచేసి ఆ క్వశ్చన్స్ ఉండడం చాలా మంచిది. దీని గురించి తెలుసుకోవడం కూడా మంచిది. తర్వాత మరి సేవకులు ఎవరినైనా అడిగి తెలుసుకోనండి, సమయం సరిపోదు. కానీ మనం చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు ఏ విధంగా పునరుద్ధానం అయ్యారో మనం కూడా ఒక రోజు పునరుద్ధానం అవుతాం. మొదటి పునరుద్ధానంలో మనం ఖచ్చితంగా లెగవాలి. మనం ఖచ్చితంగా పునరుద్ధానం అవ్వాలి. లేకపోతే మనం తీర్పులోకి వెళ్తాం. రెండవ పునరుద్ధానం తీర్పుకు సంబంధించింది. ప్రభువునందు మృతులు మొదట లేస్తారని ఉంటది 1 తెస్సలోనికీ రాసిన పత్రికలో. సో ఈ పునరుద్ధానం అవటానికి పౌలు ఏం చేస్తా ఉన్నాడు చూడండి. ఏం చేయాలనుకుంటున్నాడు? సొంత నీతితో జీవించటం లేదండి. మనం జీవితాల్ని ముక్కలు ముక్కలుగా పరిశీలించుకోకూడదు. ఒక పక్షి పైకి ఎగిరినప్పుడు ఆ ఏరియా అంతా చూస్తుంది. అట్లా పక్షిలాగా పైకి ఎగిరి నీ జీవితాన్ని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పరిశీలించుకోవాలి. ఏదో ఈ సంవత్సరం ఒకటే కాదు, ఏదో నీ పిల్లల గురించి కాదు, ఏదో నీ జీవితం గురించి కాదు. నువ్వు నలుగురు చూస్తున్నప్పుడు నలుగురు చూపుకి నువ్వు బాగున్నావేమో, కానీ నీ అంతరంగంలో ఒకలాంటి పరిస్థితి ఉందేమో. నీ సొంత నీతితో నువ్వు విశ్వాసంలో లేవేమో. అది నిజంగా చాలా మనం పరిశీలించుకోవాల్సిన విషయం. ఈ యొక్క ఈస్టర్ సందర్భంగా మనం రక్షించబడిన తర్వాత మరి రకరకాల కారణాల వల్ల విశ్వాసం వలన వచ్చు నీతి కంటే కూడా మన సొంతగా మన జీవితాన్ని నడిపించుకునే మనకి శక్తి ఉంటది. అలాంటి నీతితో బ్రతుకుతా ఉంటాం చాలాసార్లు. అది మనకి పునరుద్ధానం ఇవ్వదు. వారి క్రియలు వారి వెంట వస్తాయి అంటది. విశ్వాసము క్రియలు సెపరేట్ కాదు గనుక విశ్వాసములో నుంచి వచ్చే క్రియలను మాత్రమే దేవుడు చూస్తాడు. సో ఇక్కడ పౌలు అంటున్నాడు, ఆయన మరణం విషయంలో సమాన అనుభవం కావాలంట ఆయనకి. చూసారండి, నేను ఈ మధ్య ఒక ఆయనకి చెప్పాను,
కౌన్సిలింగ్ నువ్వు ఇవ్వకుండా ఉండటం మంచిదని చెప్పాను. ఎందుకంటే ఆల్రెడీ తెలిసిన విషయాలు మనం కౌన్సిలింగ్ ఇవ్వకూడదు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఫుల్ కౌన్సిల్ అని. నేను మీకు తెలియపరచవలసిన విషయంలో ఏది కూడా నేను నా దగ్గర ఉంచుకోలేదు అంటున్నాడు ఒక పౌలు గబుల్ ఆ మాట ఉంది. ఐ హావ్ గివెన్ యూ ఫుల్ కౌన్సిల్ అంటున్నాడు. ఫుల్ కౌన్సిల్ ఇవ్వాలి. ఫుల్ కౌన్సిల్ ఇవ్వటం అంటే ఎవరినైనా ఒక వ్యక్తిని మనం ఆ వ్యక్తిని దేవునిలోకి నడిపించడం లేదా ఏదైనా కౌన్సిలింగ్ ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు ఒక మరణం అంత సమాన అనుభవం పొందితే గానీ మనం కౌన్సిలింగ్ ఇవ్వకూడదంటండి. కౌన్సిలింగ్ ఈజ్ నథింగ్ బట్ డయింగ్ అగైన్ అండ్ అగైన్. నువ్వు ఎవరికైనా ఎవరి జీవితానికైనా పనికొచ్చే మాటలు నువ్వు చెప్పాలని ఆశపడుతున్నావేమో. నువ్వు ఏం చేయాలంటే, ఇదిగో ఆయన మరణ విషయంలో యేసయ్య మరణించాడు మనకి కౌన్సిలింగ్ ఇవ్వటానికి. ఒక వ్యక్తి మరణం అంత అనుభవం పొందితే గానీ నువ్వు కౌన్సిలింగ్ ఇవ్వలేవు. యోబు కూర్చొని అనుభవిస్తా ఉంటే స్నేహితులు ఆయన మరణంలో సమాన అనుభవం కలిగిన వాళ్ళు కాదు, ఆయన శ్రమలో సమాన అనుభవం కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళు మహా అయితే ఒక 7 రోజులు గమ్ము నుండి ఆ తర్వాత మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి తెలిసినవన్నీ వాళ్ళ మాటలు చూస్తే అధ్యాయాలు ఎన్నో మంచి విషయాలు మాట్లాడారు. చెప్పాలంటే దేవుడి గురించిన విశేషమైన జ్ఞానం ఉంది వాళ్ళ స్నేహితులకి, యోబు స్నేహితులకి. కానీ ఒక చిన్న విషయం మిస్ అయ్యారు వాళ్ళు. దేవునితో కనెక్షన్ లేదు వాళ్ళకి. దేవుడి దగ్గర నుంచి పొందుకున్న మాటలు కాదు, దేవుడి గురించిన మాటలే చెప్పారు కానీ దేవుడి దగ్గర నుంచి పొందుకున్న కౌన్సిలింగ్ కాదది. ఈరోజు మనం అనేక మందికి కౌన్సిలింగ్ ఇస్తుంటాం, కానీ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ముఖ్యమైన మన పరిస్థితి ఏంటంటే, ముఖ్యంగా మనకు ఉండవలసిన కండిషన్ ఏంటంటే, యేసుక్రీస్తు మరణ విషయంలో సమాన అనుభవం కలిగిన వాడు. యేసుక్రీస్తు నువ్వు కౌన్సిలింగ్ ఇచ్చే వ్యక్తి జీవితంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అలా యేసుక్రీస్తు ఇన్వాల్వ్ అయిన జీవితం గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క మరణం యొక్క సమాన అనుభవం కలిగిన వాడివై మాట్లాడాలి. ఇంకొక విషయం చూస్తున్నాడు చూడండి, యేసును ఎరుగు నిమిత్తము, యేసు యొక్క పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము. యేసు పునరుద్ధాన బలము అంటే నిజంగా నాకు తెలిసిన 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తానండి. ఇట్ హీల్స్ యూ, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. పునరుద్ధాన బలంలో స్వస్థత ఉంటుంది, అది కంటిన్యూస్ గా ఉంటుంది. దేవుని స్వస్థత శక్తిని అనుభవిస్తుంది. రెండోది, నీ మనసుని చాలా ఓదారుస్తుంది, నీ మనసుని ఆదరిస్తుంది. నీ మనసు మరి ఒకలాగా ఒక్కోసారి చంచలంగా ఉంటాం మనం, ఒక్కోసారి గందరగోళంగా ఉంటాం, ఒక్కోసారి మరి సాతాను శక్తుల చేత పీడించబడతాం. సాతాను శక్తులు మనల్ని పీడించడం అనేది అదే కొత్తగా జరుగుతుందని ఆశ్చర్యపోవద్దు మనం. అది మన జీవితంలో నిత్యం ఉండే విషయమే. ఒక్కోసారి వాడిది పై చేయి అవుతుంది, ఒక్కోసారి మంది పై చేయి అవుతుంది. మనము పోరాడునది సైతాన్ శక్తులతో కానీ రక్త మాంసాలతో కాదని ఎఫెసీ పత్రికలు ఉంటాయి. మనము పోరాడినది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, అది ఫర్ వి రెజల్ అని ఉంటుంది. సో ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మనం ఆల్రెడీ పోరాటంలో ఉన్నాం, పోరాటంలో ఉంటాం, పోరాటంలో ఉండబోతున్నాం. కనుక పౌలు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఐ వాంట్ టు నో జీసస్, ఐ వాంట్ టు నో ద పవర్ ఆఫ్ హిస్ రిజరక్షన్. ఆ యొక్క పునరుద్ధాన బలమును నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటున్నాడు, ఎరుగు నిమిత్తం. ఇట్లా ఉంటేనే పునరుద్ధానంలో నేను లెగవగలను. ఎప్పుడు లెగవగలను? ఎప్పుడు నేను ఏ విధము చేతనైనను మృతులలో నుండి నేను పునరుద్ధానము కలగవాలి. నాకు ఏ విధం చేతనైనను క్రీస్తునందు మృతులు మొదట లేస్తారు అన్న అనుభవంలో ఒకవేళ నేను యేసుక్రీస్తు ప్రభు రాకముందు చనిపోతే, ప్రభువునందు మృతులు క్రీస్తునందున్న మృతులు మొదట లేస్తారు అన్న దాంట్లో ఆ గుంపులో నేను ఉండాలనుకుంటున్నాను. అది ఆటోమేటిక్ గా జరగదు. నువ్వు రక్షించబడినంత మాత్రాన అది జరగదు. నువ్వేం చేయాలంట? విశ్వాసములో ఉండాలి. ఇంతేనా, మీరు ఇంత చెప్పి ఇంతేనా, తుష్టం అనిపించారు అనుకుంటున్నారేమో. విశ్వాసములో ఉండటం, దాని పక్కనే ఇంకోటి ఉంటది, నీ స్వనీతిలో ఉండటం. ఈ రెండిటికి మధ్య ఎంత దూరం ఉంటుందో తెలుసండి? ఒక వెంట్రుక వాసంత దూరం ఉంటది. ఈ రెండు కలిసిపోయినట్టు ఉంటాయి.
నీ విశ్వాస జీవితం ఒకటైతే నీ స్వనీతి జీవితం ఒకటి. రెండు ఒకే రకంగా ఉంటాయి బయటికి. ఈ రెండిటిని బహిరంగంగా తేల్చేది నువ్వు విశ్వాసివా, నువ్వు స్వనీతి మీద జీవించేవా. ఈ రెండిటిని పబ్లిక్ గా నువ్వెవరు అని చూపించే ఒక సంఘటన భవిష్యత్తులో ఉంది ప్రతి వ్యక్తికి. ఇప్పుడు వినిచున్న మీకు, ఈ యూట్యూబ్ లో వినిచున్న నీకు, నాకు, నేను జెన్యూన్ బిలీవర్నా, లేకపోతే నాకు తెలిసిన మంచితనంతో జీవించానా నా జీవితం? ఈ రెండిటిని బహిరంగంగా ప్రదర్శించేది, బహిరంగంగా చూపించేది ఒక సంఘటనే ఈ మన మృతుల్లో నుంచి పునరుద్ధానమయ్యే సంఘటన భవిష్యత్తులో మన కొరకు ఎదురు చూస్తా ఉంది. సమాధులు తెరవబడతాయి, నువ్వు నేను లెగిస్తాం. ఒకవేళ ప్రభువునందు నిజంగా విశ్వాసం కాపాడుకొని, నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నాడు పౌలు. అలాగ విశ్వాసంలో నువ్వు గాని ఉండి చనిపోతే, విశ్వాసంలో ఉండి నేను చనిపోతే, ఆ మొదటి పునరుద్ధానంలో నేను లెగిస్తా. అందరూ చూస్తారు, కోటాను కోట్ల మంది, మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ చూస్తారు. చూసి ఆహా, బాబీ విశ్వాసంలో ఉండి మరణించాడు అనమాట, అందుకే పునరుద్ధానం అయ్యాడు. ఒకవేళ విశ్వాసంలో లేకుండా నా సొంత నీతితోటి రహస్యమంగా నా అంతరంగంలో నా సొంతగా నాకు తెలిసిన నీతితో బ్రతికేసి బయటికి విశ్వాసినన్న ముసుగులో నేను ఉండి చనిపోయాను అనుకోండి, నేను పునరుద్ధానం అవను. మొదటి పునరుద్ధానం. రెండవ పునరుద్ధానం అవుతాను, అప్పుడు తీర్పు తీర్చడానికి పునరుద్ధానం అవుతాను. నేను తీర్పు తీర్చడానికి సమాధిలో నుంచి తీర్పు తీర్చబడటానికి లెగిస్తాను. కనుక ఇవి బహిరంగంగా నువ్వు జెన్యూనా కాదా తేల్చి చెప్పే సంఘటన భవిష్యత్తులో మన కోసం ఎదురు చూస్తా ఉంది. ఈరోజు మనం ఈస్టర్ పండుగ చేసుకోవచ్చు, బానే ఉంది. కానీ ఇదే రియల్ ఒక నిజమైన ఈస్టర్ పండుగ ఒకటి ఉంది భవిష్యత్తులో. నువ్వెవరివి? నువ్వు జెన్యూన్ బిలీవర్వా, లేకపోతే ప్రజల కోసం జస్ట్ విశ్వాసిగా, సేవకుడిగా, సేవకురాలిగా నటించిన వ్యక్తివా? అంతరంగంలో నీకు తెలిసిన సొంత నీతితో బ్రతికేసిన వ్యక్తివా? రానున్న నిజమైన పునరుద్ధాన పండుగ అవుతుంది భవిష్యత్తులో. అదే పౌలు అంటున్నాడు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలని నేను ఆశపడుతున్నాను అన్నాడు. నేను లెగవాలి, ఒక జెన్యూన్ బిలీవర్ని నేను అని చనిపోవాలి. నేను విశ్వాసాన్ని కాపాడుకుని నేను చనిపోవాలి. ఎందుకంటే అప్పుడు మాత్రమే నేను పునరుద్ధానం అవుతాను అని. నా సొంతగా నా నీతితో నేను బ్రతికి చనిపోతే నేను పునరుద్ధానం అవును. అందరి ముందు నాకు సిగ్గిపోద్ది. కనుక ఒక మాట ఉంటది కదా, తొందరపడకు ముందుంది ముసళ్ళ పండుగ అని ఒక నానుడి. ఈ పండుగ, ఈస్టర్ పండుగ మనకి గొప్ప హెచ్చరిక ఏంటంటే, ముందుంది అసలైన ఈస్టర్ పండుగ. ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు లెగవాలి నీ సమాధిలో నుంచి, నేను లెగవాలి నా సమాధిలో నుంచి. ఈ మధ్య ఒక సమాధిలో 3 4 పెడుతున్నారు సిటీస్ లో. వైజాగ్ లో అయితే ఒక సమాధిలో 5 బాడీస్ ఉండిపోయాడు. ఆల్రెడీ మా అమ్మగారి సమాధి ఓపెన్ చేసి మా స్పిరిచువల్ డాటర్ రత్న బాడీని పెట్టాం. ఆ సమాధిలో ఇంకొకరిని పెట్టచ్చంట, 3 పెట్టచ్చంట వైజాగ్ లోని. ఎంతమంది కింద ఉన్నా సరే, మన మీద ఎంతమంది పైన ఉన్నా సరే మనం లెగుస్తాం. ఎప్పుడు? నువ్వు విశ్వాసంలో ఉండి చనిపోతే. శిరస్సుని హత్తు కొనకుండా మంచి జీవితాలు జీవించచ్చండోయ్. శిరస్సు అంటే యేసుప్రభుతో రిలేషన్షిప్ లేకుండా పర్సనల్ రిలేషన్షిప్ ఉన్నట్టు కూడా కనిపిస్తారు బయటికి కొంతమంది. అందుకే పునరుద్ధానం అనేది ఒక బహిరంగమైన ప్రదర్శన. మనం పునరుద్ధానం అవుతాం భవిష్యత్తులో. అదే నువ్వెవరో తీర్మానించేది. బహిరంగంగా నువ్వెవరో ప్రదర్శించేది అదే. ఆ రోజు రాబోతుంది, అది బహు దగ్గరగా ఉంది. దానికోసం పౌలు అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ నిజంగా మనం గాని ఆ మాట తీసుకుంటే ఏం చేయాలంట? ఆ పునరుద్ధానంలో పాలుభాగస్తులు అవ్వాలంటే ఆయన మరణము విషయంలో సమాన అనుభవం గల వాళ్ళమై ఉండాలట. రెండోది, ఆయనను తెలుసుకునే విషయంలో కొనసాగే ఒక ఆశ. యేసుప్రభు ఇంతవరకు నాకు తెలుసులే అని గమ్మున ఉండట్లేదు. ఆయనని ఎరుగు నిమిత్తము అంటున్నాడు.
ఆయన పునరుద్ధాన బలమును తెలుసుకునే నిమిత్తం. పునరుద్ధాన బలంలో స్వస్థత శక్తి ఉందని చెప్పాను. పునరుద్ధాన బలము ఏం చేస్తుందంటే మనల్ని ఒక క్రొత్త కళ కనేటట్టు చేస్తుంది. మరి శరీర సంబంధమైన విషయాలు నేను మాట్లాడలేదండి. మనం కొత్త కళ కంటానికి మనకు శక్తి సరిపోదు, సమస్యల్లో కృంగిపోయి. కానీ పునరుద్ధాన బలము మన అంతరంగ మన ఆత్మని నూతన పరుస్తుంది. ఆత్మని ఎప్పుడో కొన్ని 50-60 సంవత్సరాలుగా మనము ప్రభువుతోటి ఆ తాజా రిలేషన్షిప్ పోగొట్టుకుని ఉంటే పునరుద్ధరిస్తుంది. ఎప్పుడో పునరుద్ధానం అయ్యే ఆ యొక్క అనుభవాన్ని, దాని రుచిని ఇప్పుడే చూపిస్తుంది. పునరుద్ధాన బలమును నేను పునరుద్ధానం అవ్వాలంటున్నాడు, దాని బలాన్ని నేను ఇప్పుడే రుచి చూడాలంటున్నాడు. పునరుద్ధానం అవటం అంటే చచ్చిన స్థితిలో ఉన్న ఒక శవం, ఒక ఎముకలు, ఎండిన ఎముకలు తిరిగి ఒక మనిషి అవటం. ఆ యొక్క రుచి మనం ఇప్పుడే అనుభవించవచ్చు. దేవుని యొక్క కృప అది. పునరుద్ధాన బలాన్ని ఎరుగు నిమిత్తము అంటున్నాడు. కనుక అంతరంగంలో యేసుక్రీస్తుతో రిలేషన్షిప్ విషయంలో, వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత సంబంధం విషయంలో మనం నేనంటుంది ఏదో పైకి భక్తి జీవితం కాదండి. అంతరంగంలో ప్రభువుతో ఒక సంబంధం ఉండాలి నీకు. అది నిజంగా ఉందా ఈరోజు? డూ యూ హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్ రైట్ నౌ? అసలు నీకు యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధం ఉందా? దేవునితో మాట్లాడుతున్నాడా? దేవుని ఆత్మని నువ్వు అనుభవిస్తున్నావా, పొందుకుంటున్నావా? నువ్వు అనుకోవచ్చు పెంతెకొస్తోళ్ళకి కదండి అది. పెంతెకొస్తోళ్ళకి కాదు, పెంతెకొస్తోళ్ళకి కూడా అవసరం ఇది. పెంతెకొస్తోళ్ళు మేము పరిశుద్ధాత్మ పొందుకుంటున్నామని చెప్పుకుంటారు. వాళ్ళలో చాలా మంది పొందుకోరు, ఎక్కువ మంది పొందుకోరు. పొందుకున్న వాళ్ళేమో మేమేదో ప్రత్యేకులని ఫీల్ అయిపోతుంటారు. వాళ్ళల్లో ఏ ప్రత్యేకత ఉండదు. ఎవరైనా ఒకటే. అపోస్తల కార్యాలు చదవండి మీరు, 28 అధ్యాయాలు ఉంటాయి. సెపరేట్ గా చదవండి, మీకు తెలిసిపోద్ది. అది ఒక వరము. యేసుక్రీస్తు రక్తం కార్చాడు ఆ వరం మనకి ఇయటానికి. ఆయన కార్చిన రక్తాన్ని బట్టి, ఆయన గాయాలను, ఆయన చేసిన శిలువ త్యాగం వల్ల ఆ హోలీ స్పిరిట్, పరిశుద్ధ ఆత్మ మన మీదకి రావటం. ఎంత కాలమైంది నువ్వు తాజా అనుభవం పొందుకొని? ఎంతకాలమైంది పరిశుద్ధాత్మను నీ మీద కదిలాడి నువ్వు ఆత్మపూర్ణుడివై, ఆత్మతో నింపబడిన వ్యక్తివై ఎంతకాలమైంది? ఎందుకు నిన్ను నీవు మోసం చేసుకున్నావు? ఇది పెంతెకొస్తేలకు కాదు, నీకే, నాకే. కనుక బైబిల్ చదివితే మనకు తెలిసిపోద్ది ఈ సత్యం. నేను ఒకసారి EU అనే ఒక సంస్థ ఉంటుంది, ఇవాంజలికల్ యూనియన్. మరి EU సంస్థలో పనిచేసే నాయకులు నేను అడిగాను, పరిశుద్ధాత్మ పొందుకుంటూ అనేది ఒకటి ఉంది కదా, మీ దాంట్లో ఎందుకు చెప్పరు మీరు అని అడిగా. అంటే ఆయన అన్నాడు, తన పేరు జో సుధాకర్, అమెరికాలో ఉన్నాడు తను అన్నాడు, ఎందుకు చెప్పరో నాకు తెలియదు కానీ బాబీ, అది ఉందన్నమాట, నిజమే అన్నాడు. ఆయన అడిగే ముందు నేను ఏం చేస్తానంటే అపోస్తల కార్యాల పుస్తకం బహుగా రీసెర్చ్ చేసి పడేస్తాను. 28 అధ్యాయాలు కదా, చాలాసార్లు చదివాను. అది నాకు అర్థమైపోయింది, పరిశుద్ధాత్మని పొందుకోవడం అనేది ఒకటి ఉందని. అప్పుడు అడిగాను అతన్ని, మన భారతదేశంలో బ్రదరన్ చర్చెస్ వాళ్ళు, లేకపోతే హెబ్రోన్, మన భక్తి సింగ్ గారి చర్చెస్ లో వాళ్ళు చాలా మంది పరిశుద్ధాత్మ మనం రక్షణ పొందినప్పుడే పొందుకున్నాం, ప్రత్యేకంగా పొందుకునే అవసరం లేదంటారు. ఒక రకంగా చూస్తే కరెక్టే, కానీ మనం పరిశుద్ధాత్మ చేతనే మనం రక్షించబడతాం. పరిశుద్ధాత్మ మన అంతరంగంలో ఉంటారు రక్షించబడినప్పుడు. ఆ క్షణం నుంచి ఉంటారు, ఎందుకంటే ఆయనే మనల్ని రక్షించేది. ఆయన మన అంతరంగంలో ఉంటారు, ఇండ్వెల్లింగ్ హోలీ స్పిరిట్ అంటారు. కానీ అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్ముడికి ఒక స్వభావం ఉంది, మనల్ని నింపే స్వభావం. దేవుడు మనం అనుకున్నట్టుగా మనకు తెలిసినోడు కాదండి, మన చుట్టం కాదు. దేవుడికి ఒక స్వభావం ఉంది, నీలో ఉంటూనే నిన్ను నింపగలడు. అది మనకు అవసరం. నీలో ఉండే ఆ యొక్క వ్యక్తి అంతటితో సరిపెట్టుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే. నువ్వు నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి తరచుగా, ఎవ్రీ డే, వీలైతే ఎవ్రీ డే నింపబడాలి మనం. సో ఇలాగా నింపబడటం అనేది, ఇది నింపబడితే పర్లేదు, నింపబడకపోయినా పర్లేదు అనుకోవడానికి కూడా. సో అలాంటి అనుభవాన్ని తిరిగి సంపాదించుకోవటం పునరుద్ధాన బలంలో ఒక భాగం. నువ్వు రక్షించబడినప్పుడు క్రొత్తలో పొందుకున్నావేమో ఈ నింపబడే, ఆత్మచేత నింపబడే అనుభవం.
ఎంతకాలంలో పోగొట్టుకున్నావేమో తిరిగి సంపాదించుకుంటాం అనమాట. పునరుద్ధాన బలాన్ని ఎరగటం అంటే తిరిగి పొందుకుంటాం. అసలు జీవితాల్లో నువ్వు బహుశా చాలా కాలం అయిందేమో నువ్వు నిద్రపోయే హాయిగా. ఎందుకంటే మనసు నెమ్మది లేక దేవుడు ఆ పీస్ ని మళ్ళీ ఇవ్వటం పునరుద్ధాన బలంలో ఒక భాగం. ఇలా అనేకమైనవి ఉంటాయి పునరుద్ధాన బలంలో. అది ఎరుగు నిమిత్తము అంటున్నాడు. దాన్ని ఎరుగు నిమిత్తము, ఇంకా ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము అంటున్నాడు. ఆయన శ్రమలలో పార్టిసిపేట్ చేయటం అంటే ఎట్టిదో ఎరుగు నిమిత్తం. ఇది ఎవ్వరు కోరుకోరండి. నాకు కూడా ఇష్టం లేదు. ఎవరికి మనకి ఇష్టం ఉండదు. కానీ దేవుడు ఎంత మంచి దేవుడు అంటే మనల్ని ఖచ్చితంగా ఆ మార్గంలో తీసుకెళ్తాడు. ఆయన శ్రమలలో పాలివాడగటం అది ఇంకా చాయిస్ ఉండదు. ఒక ఆయన అన్నాడంట, క్రైస్తవ మతం అనేది నిన్ను షాకింగ్లు ఇవ్వకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ షాక్డ్ బై ద క్రిస్టియానిటీ దెర్ ఇస్ నథింగ్ ఇన్ ఇట్. క్రైస్తవ మతంలో పసే ఉండదంట. క్రైస్తవ మతం నిన్ను షాక్లకి గురి చేయకపోతుంటే క్రైస్తవ మతంలో పస ఉండదంట. ఎందుకంటే అది లోతైన గాయాలు చేస్తుందట, లోతైన స్వస్థతనిస్తుందట క్రైస్తవ మతం. ఇప్పుడు చూడండి, ప్రవీణ్ పగడాల గారి పిల్లల్ని అడిగితే, వాళ్ళ భార్యని అడిగితే ఎంతో షాక్ గురై ఉంటారు వాళ్ళు. కానీ ఎంతో లోతైన గాయం అయింది. మరి గాయం చేయవాడు ఆయనే, గాయంను మాన్పువాడు ఆయనే అని. అట్లా మరి క్రైస్తవ మతం ఇచ్చేదే ఇదంట. ఇక్కడ క్రైస్తవ మతం ఏం చేస్తుంది? ఇక్కడ ఆయన శ్రమలలో పాలివాడంట. మరి చిన్న పిల్లలు, ఆయన సొంత పిల్లలు, చిన్న పిల్లలు, ప్రవీణ్ పగడాల గారు, వాళ్ళు చాలా షాక్ గురై ఉంటారు. వాళ్ళ వైఫ్ కూడా చిన్నవే, 30s లో ఉండుంటాయేమో, మేబీ 40, ఎర్లీ 40s లో ఉండొచ్చు. ఎంత షాక్ గురై ఉంటుంది ఆమె. ఏదో హార్ట్ అటాక్ లేకపోతే చాలా కాలం రోగం వచ్చి చనిపోవటము, అట్లా అయితే మెంటల్ గా ప్రిపేర్ అవుతుంది. సడన్ డెత్ కదా, షాక్ అయింది. సో ఇక్కడ ఏమంటే ఆయన శ్రమలలో పాలిభాగం. సో క్రిస్టియానిటీ విల్ షాక్ యూ, definitely will shock you, and he will make you deep wounds and he will heal you in a deeper way. నేను చాలా లోతైన గాయాలు ఇస్తాడు, అంతకంటే లోతైన స్వస్థత ఇస్తాడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారని. సో దేవుని యొక్క మహా గొప్ప ప్లాన్ లో మనము ఆయన శ్రమలలో పాలివాడగటం అని, ఆయన శ్రమల్లో పార్టిసిపేట్ చేయడం మనకి అస్సలు ఇష్టం ఉండదు. నాకైతే అసలు ఇష్టం ఉండదు. కానీ ఆ దశ వైపు నడిపిస్తానే ఉంటాడు, అడుగులు వేయిస్తాడు. ఒక అడుగు వేసిన తర్వాత వద్దురా బాబు అనుకుంటే పర్వాలేదు రా అని ఇంకొక అడుగు వేపిస్తాడు. సో ఆ అనుభవం కావాలి. ఎందుకంటే వన్ డే నేను అందరి ముందు సిగ్గుపడకుండా, నేను జెన్యున్ గా నా ఫెయిత్ నేను కాపాడుకున్నాను కాబట్టి నేను పునరుద్ధానం అయ్యాను అని అందరి ముందు నా పునరుద్ధానం బహిరంగంగా కనపడాలి. బహిరంగంగా నేను పునరుద్ధానం అయినప్పుడు అందరూ పౌలునైన నేను ఒక జెన్యున్ బిలీవర్ని, ఒక నిజమైన మోసకారిని కాదు, అంతరంగంలో నా నీతి మీద ఆధారపడకుండా విశ్వాసం కాపాడుకున్నాను. విశ్వాసంలో నుంచే నేను నా క్రియలున్నాయి, విశ్వాసం నుంచి నా నీతి ఉన్నది. సో ఇప్పుడు 6:59 కదా, ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. మా అమ్మగారు 2014లో చనిపోయారు. అయితే ఒక 6 నెలల ముందు నన్ను పిలిచి హాస్పిటల్లో ఉన్నారు. యాక్చువల్గా అప్పుడు, అరే రేపు నేను చనిపోతున్నాను, ఈ రాత్రి నేను చనిపోతున్నాను. ఐసీయూలో ఉన్నారు. అప్పుడే తనకి షుగర్ దాదాపు 500 కనపడింది. ఆ క్రితం రోజు హార్ట్ అటాక్ వచ్చింది లైట్ గా, 70+ అనుకుంటా తను చనిపోయిన, 76 అని. అయితే మరి పిలిచితే నేను లోపలికి వెళ్ళినప్పుడు, నేను రేపు చనిపోతాను, రేపటికి ఉండను, నా బాడీని నేను గవర్నమెంట్ హాస్పిటల్కి రాసేసాను, వాళ్ళు వస్తారు ఇచ్చేయండి, డొనేట్ చేశాను. పెద్ద ఫైలు, చాలా హంగామా ఉంది. ఆ యొక్క ప్రాసెస్ అంతా చేసింది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ని KGH అంటారు, కింగ్ జార్జ్ హాస్పిటల్ అంటారు. నిజంగానే రాసేసింది తన బాడీ. ఆవిడ అలా మాట్లాడుతుంటే నాకు లోపల చిన్న వణుకు వచ్చింది అనమాట. ఏంటి ఇట్లా మాట్లాడుతుంది మా అమ్మ అని చెప్పి నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి, ప్రభువా
ఏంటి మా అమ్మ నిజంగా చనిపోతుందా అని దేవుని సన్నిధిలో కనిపెట్టాను అన్నమాట. ఒకవేళ చనిపోతే మా అమ్మని నేను గమనించినప్పుడు మా అమ్మ ఆ, మరి బయటికి చూడటానికి తను రెడీగా ఉన్నట్టు అనిపించలేదు నాకు. సరే, నేను అప్పుడు దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు నాకు ఒక వాక్యం చాలా కాలం క్రితం నా నా కుటుంబ సభ్యుల గురించి, నా బంధువర్గం గురించి దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చారు. అది ఏంటంటే యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం. యెషయా 26:19. మా అమ్మగారు చనిపోయినప్పుడు మా అమ్మగారి మెమోరియల్ సర్వీస్ లో ఈ వాక్యమే ఆ బ్యానర్స్ మీద రాయించాం. ఏంటంటే ఆ వాక్యం నేను చదువుతాను, ఎవరైనా చదవగలరమ్మా? యెషయా 26:19. లేకపోతే నేను చదువుతానండి. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. మరొకసారి చదువుతాను. యెషయా 26:19. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. ఈ మాట నాకు వాగ్దానంగా దేవుడు అనుగ్రహించాడు. నేను అప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు మళ్ళీ దేవుడు అదే నాకు జ్ఞాపకం చేశాడు. నీకు ఎప్పుడో నేను నీ కుటుంబ సభ్యుల కోసం, నీ తల్లి కోసం నేను ఈ మాట ఇచ్చాను కదా అని దేవుడు నాకు జ్ఞాపకం చేసినట్లు అనిపించింది. నాకు అర్థం అవ్వలేదు ఈ మాట. అసలు ఒక సైడ్ ఏమో మా అమ్మ ఐసీయూలో ఉన్నారు, చనిపోతానంటుంది. ఇంకో సైడ్ ఏమో ఈ వాక్యం నాకు అర్థం కాదు. ఈ వాక్యంలో ఒకటి మాత్రం స్పష్టత ఉంది, పునరుద్ధానం గురించి ఉంది. ఈ వాక్యంలో పునరుద్ధానం అవుతుంది అంటే మా అమ్మ పునరుద్ధానం అవుతుందా? నాకు కొన్ని గంటలు నేను అలాగా దేవుని సన్నిధిలో ఆలోచించుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, కనిపెడుతూ నేను ఒక విషయం నాకు నమ్మకం కలిగింది. ఏంటంటే మా అమ్మ ఈ వాక్యంలో చెప్తున్నది ఏంటంటే పునరుద్ధానం అవటం గురించి చెప్తుంది ఈ వాక్యం. కనుక మా అమ్మ పునరుద్ధానం అవటానికి తన విశ్వాస జీవితంలో సిద్ధపాటు ఉందా లేదా అని నేను ఒకసారి నా ఆత్మలో బేరీ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆవిడ సిద్ధపాటు లేదనిపించింది. నేను వెంటనే అదే రోజు వెళ్ళాను, మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి ఐసీయూలోకి. మా అమ్మకి చెప్పాను, అమ్మా నువ్వు చనిపోవు. ఎందుకు తెలుసా? నువ్వు రెడీగా లేవు, దేవుడు నీకు సమయం ఇస్తాడు రెడీ అవటానికి అని డైరెక్ట్గా చెప్పాను. ఆ తర్వాత అట్లానే మరి డిశ్చార్జ్ అయింది. దాదాపు 6 months తనని ఎవరు సిద్ధపరిచారో తెలుసండి? మన హోమ్ పిల్లలు తనని సిద్ధం చేశారు. తన విశ్వాస జీవితాన్ని బైబిల్ చదివిన వాళ్ళకుళ్ళు, ప్రార్థన చేసిన వాళ్ళకుళ్ళు, నానమ్మ అని తన దగ్గరుండి వాళ్లే సిద్ధం చేశారు మా అమ్మని. అక్టోబర్ 13వ తారీఖున దేవుని సన్నిధికి వెళ్ళి. అలాగే మా నాన్నగారు చనిపోయినప్పుడు చాలా సిక్ అయిపోయి చనిపోయారు. తన బాడీని చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. మా నాన్న ఏంటి ఇట్లున్నారు? ఒక రకంగా అందరూ అలా చూస్తుంటే నాకు సిగ్గేసింది కూడా. అయితే మనం విత్తబడినప్పుడు ఇట్లానే విత్తబడతామంట, కానీ పునరుద్ధానం అయినప్పుడు మహిమతో లెగుస్తామంట. అయితే మా నాన్నగారిని ఒకసారి నాకు కలలో చూపించారు దేవుడు. ఎంతో ఆరోగ్యంగా, దృఢంగా ఒక రాజులాగా ఉన్నాడు ఆయన ఫేస్. అది ఆశ్చర్యమైన విషయం ఏంటంటే చాలా బిజీగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు మనం ఒక ప్రధానమంత్రి కార్యాలయంలో అధికారులు, గొప్ప గొప్ప ఐఏఎస్ ఆఫీసర్స్, లేకపోతే చీఫ్ సెక్రటరీస్, లేకపోతే వాళ్ళంతా ఎంత బిజీగా ఉంటారు కదా, నడక గాని తీరు గాని. వాళ్ళ భుజాల మీద ఏదో భారం, రాజ్య భారం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అలా ఉన్నారు మా ఫాదర్. నేను ఒక దేవుని సేవకుడు చెప్పగా ఉన్నాను ఏంటంటే, మన ప్రియులు ఎవరైతే దేవుని సన్నిధికి వెళ్ళారో వాళ్ళు దేవుని రాజ్యంలో రాజ్య పాలన విషయంలో బహు బిజీగా ఉంటారట. ఇప్పుడు ఇందిరక్క దేవుని సన్నిధికి వెళ్ళారు. దేవుడు వెంటనే ఆమెకి
తన రాజ్య భారమును కొంత ఆమె భుజం మీద పెట్టి, అమ్మా నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, ఈ ప్రాంతాలను నువ్వు ఏలుబడి చేయి, ఈ ప్రాంతాలను సంచరించు, ఈ ప్రాంతాలను విజ్ఞాపన చేయి అని చాలా గొప్ప రాజకీయ సంబంధమైన రాజులకి రాణులకి సంబంధించిన బాధ్యతలు అప్పగిస్తాడట మన ప్రియులకి. ఎంత ఆశ్చర్యం, ఎంత దీవెన. రాకడ భాగ్యం గారి కుమారుడు దేవుని సన్నిధికి వెళ్ళినది. ఆ నడకే రాజు టీవీతో ఉంటుందమ్మా నీ కుమారుడు. మా ఫాదర్ నడక నేను చూశాను. సో రాజు టీవీ తోటి రాజ్య పరిపాలన కార్యక్రమాల్లో బిజీగా ఉంటారట మన ప్రియులు. అప్పుడప్పుడు మన దగ్గరికి వచ్చిపోతుంటారట. ఎప్పుడు వస్తారంట? క్రీస్తులో మంచి విషయాలు మనం చేస్తా ఉన్నప్పుడు మనతో పాలిభాగస్తులు అవుతారంట. ఇదేదో కొత్త సిద్ధాంతం అనుకునేరు కానీ మనకి పరలోకానికి మధ్య ఇప్పుడేమి గ్యాప్ లేదు. కనుక ఈ విషయాలతోటి మనం హెచ్చరించబడదాం, సో ప్రోత్సహించబడదాం కూడా. ఇప్పుడు పునరుద్ధానం పండుగ మనం చేసుకుంటున్నాం కదండి. అసలైన పునరుద్ధాన పండుగ భవిష్యత్తులో ఉంది. అదేంటంటే, నువ్వు జెన్యూన్ బిలీవర్ అయితే నువ్వు పునరుద్ధానం అవుతావు. జెన్యూన్ బిలీవర్ కాదా, మొదటి పునరుద్ధానంలో పునరుద్ధానం అవ్వవు. అదే అందరూ చూస్తారు. ఇప్పుడు దాకా నేను మంచి మెసేజ్ ఇవ్వచ్చు, కానీ ఒక రోజు ఉంది ఫ్యూచర్ లో రియల్ ఈస్టర్ పండుగ ఉంది. అప్పుడు అందరూ పునరుద్ధానం అవుతారు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఒకటవ తెస్సలోనిక 4వ అధ్యాయం అనుకుంటా. 1వ తెస్సలోనిక 4వ అధ్యాయం. ఇది అందరికీ తెలిసిందే కదండి, మనము చాలాసార్లు వాక్యం చదువుకుంటాం. 1వ తెస్సలోనిక ఒక్క నిమిషం, 2:16 చదువుతానండి. 1వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చింది. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారంట. ఎవరు లేస్తారంటండి? క్రీస్తునందుండి మృతులైన వారు అంటే ఏంటి మనం ఆలోచిద్దాం. క్రీస్తునందుండి మృతులవటం గొప్ప ఉదాహరణ మనకి ఇందిరక్క మరణం. రీసెంట్ గా నేను వెళ్ళలేకపోయాను, కానీ మరి రాబర్ట్ జేమ్స్ గారు, పాస్టర్ గారి అల్లుడు గారు వెళ్ళారు వైజాగ్ నుంచి. మరి స్వరూప్ గారి ద్వారా నేను తెలుసుకున్నాను చాలా విషయాలు. మొన్న జ్ఞాపకం చేసుకున్నాం అక్కని. మీరు మనందరికి జ్ఞాపకం ఉంటది, తనకి మాట సరిగ్గా రాకపోయినా తను సాక్ష్యం చెప్పాలని ఆశపడేవారు. మరి కొద్దిగా ఆరోగ్యంగా ఉన్నా కూడా మరి స్వార్థ ప్రకటన చేయడానికి కొన్ని ప్రాంతాలకు వెళ్ళానని చెప్పారు. మనము మరి నాకు తెలిసిన ఒక ఆంటీ ఉండేవారు, ఆశీర్వాదం ఆంటీ అని, మా అపార్ట్మెంట్ లో. ఆంటీ తను ప్రభు సన్నిధికి వెళ్ళే టైం దగ్గరికి పడే కొద్ది ఆత్మలో ఆమెకి తీవ్రత ఎక్కువైపోయింది. అసలు నేర్చుకోవాలని ఎంత చిన్నపిల్లలు చెప్పిన వాక్యం పుస్తకం పట్టుకొని వచ్చేది ఆంటీ రాసుకోవడానికి. ఆవిడ రాసుకుంటుంటే భలే భయం వేసేది మాకు, పెద్ద ఆవిడ రాసుకుంటుంది మనం వాక్యం చెప్తుంటే అని. అట్లా ఆవిడ ప్రభువునందుండి మృతులవటం అనేది ఒక అనుభవం. క్రీస్తునందుండి మృతులవటం, వాళ్ళు ఫస్ట్ లెగిస్తారట. ఈ అనుభవం నీకు నాకు లేకపోతే అందరి ముందు సిగ్గుపడిపోతాం మనం. ఒకవేళ ఈ అనుభవం మనకు కానీ జరిగితే అందరి ముందు పలానా వ్యక్తి క్రీస్తునందుండి మృతులవటం వల్ల పునరుద్ధానం అయ్యాడు అని అందరి ముందు, అది బహిరంగంగా పునరుద్ధానం. అది నిజమైన ఈస్టర్ పండుగ రెడీగా ఉంది. ఇంకొక వాక్యం ప్రకటన 14:13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మరి మనందరికి తెలుసు, క్రియలు అనగా విశ్వాసము జీవితంలో నుంచి వచ్చే క్రియలు వేరండి. మామూలుగా విశ్వాసం లేకుండా వచ్చే మంచి క్రియలు కూడా వేరు. మనకు ఎంత కెపాసిటీ ఉంటుందంటే మన జీవితాలను చక్కగా నడిపించుకోగలం మనం.
మంచి వివాహ వ్యవస్థల్ని మనం నడిపించుకోగలం. భార్యాభర్తల సంబంధం చాలా బాగా నడిపించుకోగలం. ఎప్పుడు దేవుడిలో విశ్వాసంలో లేకుండా కూడా మంచి కుటుంబ జీవితం, మంచి సాక్షి జీవితం ఉండొచ్చు నీకు. విశ్వాసం లేకుండా కూడా సాక్ష్యం కాపాడుకోవచ్చండి. విశ్వాసం లేకుండా సాక్షి జీవితం నీకు కలిగి ఉండొచ్చు. నువ్వు విశ్వాసంలో ఉండి సాక్ష్యం కలిగి ఉన్నావో, విశ్వాసం లేకుండా సాక్ష్యం కలిగి ఉన్నావో, బహిరంగంగా బట్టబయలు చేసేది రానున్న భవిష్యత్తులో ఉన్న పునరుద్ధాన పండగ. ఆ రోజు నువ్వు లెగిస్తే నువ్వు విశ్వాసం నుండి సాక్ష్యం కాపాడుకున్నావు అని అందరికీ తెలుస్తుంది. అలాంటి మంచి అనుభవం దేవుడు మనకి ఇవ్వాలని ఈస్టర్ పండుగ సందర్భంగా మనం హెచ్చరించబడదాం. అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటున్నానండి. ఓవర్ టు సిస్టర్ ఝాన్సీ గుడిపాటి గారు. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అన్న. థ్యాంక్ యూ అన్న. మరి చాలా చక్కని వర్తమానం. మరి మన ప్రియులను ఈ టైంలో మనం జ్ఞాపకం చేసుకునే సమయం అని, పునరుద్ధాన బలం ఏ విధం చేతనైనా మనం పొందుకోవాలని, మరి జ్ఞానం కంటే అనుభవ జ్ఞానం గొప్పదని, మరి ఈస్టర్ కు మనకు సంబంధం ఏంటో చక్కగా వివరించారు. లీగలిజం, మోరలిజం, మరి మంచి జీవితం జీవించడం చాలా ప్రమాదం అని కొన్ని విషయాలు దానికి సంబంధించినవి చెప్పారు. మరి పునరుద్ధాన బలంలో స్వస్థత ఉంది, మరి మనస్సును ఓదారుస్తుందని మరి చక్కగా వివరించి చెప్పినందుకు, అట్లాగే మనల్ని ఒక క్వశ్చన్ మనల్ని మనం ప్రశ్నించుకునే విధంగా అసలైన పునరుద్ధానం ముందుంది. అట్లాగే విశ్వాసంతో జీవిస్తున్నామా, స్వనీతితో జీవిస్తున్నామా, మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. మరి అసలైన పునరుద్ధానం కోసం మనం కనిపెట్టుకోవాలి. చక్కని వాక్యాన్ని అందించిన బాబీ అన్నకి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతానండి. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన సాక్షిగా బంగారు పదాలకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈస్టర్ పండుగ తిన్నాను మేమందరం కూడాను మా బంధువులైన వారిని, మా ఆత్మీయులను నాయన మరి సమాధుల దగ్గరికి వెళ్ళి పునరుద్ధాన బలాన్ని తెలియజేయడం కోసం మేమందరం ఇక్కడ సమీకరించి ఉండగా మీరే సహాయం చేస్తున్నారు. మీకే వందనాలు, స్తోత్రాలు. నా క్రీస్తు నుండి ముద్రైన వారు మొదట్లేస్తారని మీరు చెప్పారు. ఆ మీదట సజీవులై నిలిచి వారు ప్రధాన కోరుతూ దేవుని శక్తి దిన ఆయన వచ్చినప్పుడు లేస్తారని మీరు చెప్పారు. మీకే వందనాలు, స్తోత్రాలను ఆయన. మా దేవ యేసయ్య, మరియు మా బంధువులైన వారందరూ కూడా చాలా మందిని ఆయన ఈ దినాన్ని చూడలేకపోయారు. ఏదేమైనప్పుడు మీరు ఉచితాన్ని బయలుపరిచారు. నన్ను చూడటానికి మంచి మంచి అవకాశం ఇచ్చారు. మీ దాసులు నిలబెట్టుకున్నారు. మంచి మాటలు బోధించారు. అందుని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఆయన. మా దేవ, మరి ఈ దినం మరి ఇందిరాదేవి గారిని జ్ఞాపకం చేసుకోవటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ యొక్క సాకి జీవితం ఉన్నప్పుడు నేను ఎంతో పులకరించిపోయాం, ఎంతో ఆనందించాం తండ్రి. అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా స్వార్థను ప్రకటించే విషయంలో మరి నాయన విసుక్కుండా స్వార్థ ప్రకటించే మంచి అనుభవం ఉందా బిడ్డ. ఓపిక లేకపోయినప్పటికీ చక్కగా పాడేది అయినా మరి గంటల తరబడి మీ మాటలు ధ్యానించడం తప్ప రెండో ఆలోచన లేకుండా జీవించినటువంటి ఆ బిడ్డ మీరు వచ్చినప్పుడు మహిమలో ఉంటుందని మేము విశ్వసిస్తున్నాం నాయన. నాయన మా దేవ, బావిని దీవించండి, ఆశీర్వదించి బావికి సహకరిస్తున్నటువంటి జాన్సమును బట్టి, ప్రసిద్ధమును బట్టి, గీతమును బట్టి, అలాగే తేజాను బట్టి, అలాగే స్వరూపును బట్టి, నాయన జాన్సన్ బట్టి, అందరిని బట్టి మీ పాసానికి వస్తున్నాను. మీరే సహాయం చేసి నాయన ఈ కార్యక్రమం జీవితకాలం కొనసాగడానికి సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం మన పునరుద్ధారణ దిన తండ్రి, మేమందరం మా చర్చలకు వెళ్తుండగా అక్కడ దైవ సేవకులు చెప్పే మాటలు మేము అందరం విని ఆత్మీయంగా బలపడటానికి సహాయం దయచేయమని, ఒకరు సిలువలో తన ప్రాణాన్ని బలికి పెట్టిన మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా ప్రాణరక్షకుడు యేసుక్రీస్తు వారు అతి శ్రేష్ఠ నామని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
పరలోకం ఉందన్న మా తండ్రి, నీ నామం నామం పరిశుద్ధపరచబడుగాక. రాజ్యం నీ రాజ్యం పరలోకం ముందు నెరవేర్చినట్టు ముందులాగా భూమి అందు నెరవేరుగాక. ఆహారం మాకు దయచేయండి. మా అపరాధములు క్షమించమని మేము క్షమించున్నాము. క్షమించినట్లు మా అపరాధములను సోదరులను తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నిరంతరం మీకే ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరుకున్న మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. హ్యాపీ ఈస్టర్ అండి. హ్యాపీ ఈస్టర్. అందరికీ హ్యాపీ ఈస్టర్ అండి. ప్రార్థించిన పాస్టర్ మురళి బాబాయ్ గారికి, వాక్యం అందించిన బాబీ అన్నకు వందనాలండి. ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయి. తమ్ముడు జాన్సన్ యూట్యూబ్ లో వెంటనే అప్లోడ్ చేస్తున్నారండి. మీకు అందరికీ వందనాలు. దయచేసి ఈ మెసేజెస్ అన్ని మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. బాబీ అన్న చెప్పిన మెసేజెస్ మీరు ప్రత్యేకంగా వినాలని ఆశపడితే యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయండి. దయచేసి గమనించండి. హ్యాపీ ఈస్టర్ అండి. ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి అందరికి. థ్యాంక్ యూ అండి.